ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట, కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, 8వ 9వ స్థానాల్లో ఉన్నారు. అయితే గురుడు భాగ్యస్థానంలో ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేతిలో డబ్బులు ఉండాలని అవసరం లేదు, మనకు తగిన టైంకు డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది ముఖ్యం. మనం అనుకున్నటువంటి పనికి పూర్తయిందా లేదా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ముఖ్యమైన విషయాల్లో చర్చించేటప్పుడు శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి. పుణ్యతీర్థాలు, పుణ్య దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు.
తద్వారా విజయం వైపుకి దూసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వృత్తిని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన నలుగురితో చర్చిస్తారు. తద్వారా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా మీకు కనపడుతున్నాయి. మనం కంగారు పడకూడదు, నిదానంగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు పెడతారు. స్నేహితులు మీకు హెల్ప్ చేస్తారు. తద్వారా మీరు కాస్త ఉన్నతమైనటువంటి పురోభివృద్ధికి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇదివరకు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఇప్పుడు విధానంలో ముందుకు దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేగంగా మనం అడుగులు వేయాలి, ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఏది మంచి ఏది చెడ్డ అన్నది నిర్ణయించుకోవాలి. సక్సెస్ఫుల్గా మీ యొక్క ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు ఆరాధనలో తప్పనిసరిగా మీరు అమ్మవారిని ఆరాధించండి. లలితా శాస్త్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇటువంటివి చేయండి. ఇంకా నీరెస్ట్ అమ్మవారి టెంపుల్ ఉన్నట్లయితే వెళ్ళి శుక్రవారం నాడు గౌరీదేవి పూజ చేయండి. అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్న శివాలయానికి వెళ్ళి పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించండి. అన్నింటా విజయం సాధిస్తారు. ఏదో నిప్పుల బాధలు అంటే అసంతృప్తిగా లేజీగా పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.